థ్యాంక్ యూ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. 10 సంవత్సరాలు పరిపాలించిన బీజేపీకి ఇంతవరకు ఆలోచన రాలే, బీఆర్ఎస్ కి ఇంతవరకు ఆలోచన రాలే. ఇప్పుడు కోర్టులో గెలిచిన రేవంత్ రెడ్డి గారు తెచ్చిన తర్వాత ఏం చేయాలో వీళ్ళు చెప్తారు. ఇప్పుడు కాదన్నా కోర్టులో గెలిచిందేమన్నా మీరు ప్రైవేట్ ప్రాపర్టీ గెలిచింది రాయింది మీరు అంటే రేవంత్ రెడ్డి నేనేమంటున్నా రాహుల్ గాంధీ సిద్ధాంతాన్ని డిఫై చేస్తున్నారు, ఇందిరాగాంధీ ఆలోచన డిఫై చేస్తున్నారు. మీరు చేసేదేమో ప్రభుత్వం తరపున, రేవంత్ రెడ్డి గారు చేసేదేమో పర్సనల్ తరపున. అబ్సల్యూట్లీ ఏం చేయాలని మీరు ఇవాళ ₹1,00,00,000 ప్రాపర్టీని 1,00,00,000 ప్రాపర్టీ 2 లక్షలు చెప్పు దాన్ని మీరు చెట్లను ఎరగొట్టి కుందేళ్లను చంపి జింకలను చంపి ₹1,00,00,000 ప్రాపర్టీని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కన్వర్ట్ చేస్తున్నారు. ఆ 45,000 ఎకరాలు అయితే ఫోర్త్ సిటీ ఉందో అక్కడ కట్టండి. ఫస్ట్ ఒక క్లారిటీతోని బీజేపీ గాయల పోకుండా, ఈ బీజేపీలో కొంతమంది నాయకులు గాయల పోకుండా మీరు ఒక విజన్ తో మీరు తయారు కాదు, ఒక స్టాండ్ తో రాండి. రేపు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినా దయాకర్ గారు ఇంతకుముందు అన్నారు బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా కలిసిపోయిన ఇష్యూలో. ఆయన ఏమన్నారంటే పింక్ లోటస్ మీడియా దీన్ని చేస్తుంది. ప్రొఫెసర్ హరగోపాల్ ఈస్ ద ఫస్ట్ వన్ టు హ్యావ్ రైజ్డ్ వాయిస్ అగేన్స్ట్ దిస్. ప్రొఫెసర్ హరగోపాల్ అనేట ఆయన బీజేపీ బీఆర్ఎస్ అంతో కొంత కాంగ్రెస్ అంతో కొంత మన కాంగ్రెస్ అధికారం రావాలని చెప్పని ప్రచారం చేస్తున్నారు. ప్రొఫెసర్ బంగ్యా నాయక్ ఇంటలెక్చువల్ ఐడల్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. ఆయన ఏమన్నా మీరు టేక్ ఓవర్ చేయండి అని చెప్పిండా? నేనేమంటున్నా, హరగోపాల్ గారు, బంగ్యా నాయక్ గారు, ఇతర ప్రొఫెసర్లు చెప్పినట్టు విందామా? హరగోపాల్ గారు రైట్ అంటారా చెప్పు నాకు. ఇది హరగోపాల్ గారు రైట్ అంటారా చెప్పు. నా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయరు, మీరు కనీసం అక్కడ కన్సల్టేషన్ చేయరు స్టేక్ హోల్డర్స్ తోటి. గిట్లా బుల్డోజర్లు పంపుతారండి. ఇది రాహుల్ గాంధీ సిద్ధాంతమా అన్న చెప్పు. ఉత్తరప్రదేశ్ లో రాహుల్ గాంధీ బుల్డోజర్లు పెడితే బుల్డోజర్ రాజ్ అంటాడు, తెలంగాణలో రేవంత్ రెడ్డి బుల్డోజర్ రాజ్ నడిపిస్తా ఉండేది రైట్. అది కూడా మాయకమైన చెట్ల మీద, నోరు లేని జీవాల మీద, ప్రకృతి విధ్వంసం సృష్టిస్తే న్యాయమా అన్న ఇది పెట్టి ఒక మంచి పాయింట్ వేసినావు. హరగోపాల్ గారి మీదనైతే ఆయన క్రెడిబిలిటీ విషయంలో, ఆయన కమిట్మెంట్ కన్విక్షన్ విషయంలో మనకైతే ఎలాంటి వేరే ఆప్షన్ లేదు కదా. ఆయన ఇప్పుడు చేసిన ఎలిగేషన్స్ ఏంది, బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న ఏంటి, ఆయన ఇచ్చిన సూచనలు ఏంటి, మీరు మాట్లాడుతున్నది ఏంటి అనేది కంపేర్. వీలైతే హరగోపాల్ గారిని పిలవండి, ఫోన్ లైన్ లోకి పిలవండి. ఆయన రాధాకృష్ణ ట్రై చేస్తారు హరగోపాల్. నేనేమంటున్నాంటే ఇది ప్రభుత్వానికి సూచన మాదిరిగా కూడా ఉంటది. నేను అంటున్నా ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ, నేను కనీసం విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్న క్లారిటీ కూడా వీళ్ళకి లేదు. పొలిటికల్ మైలేజ్ కొరకు బండి విశ్వేశ్వర రెడ్డి అన్నదాన్ని సపోర్ట్ చేస్తారా? ఎడ్యుకేషన్ హబ్ కోసం 400 ఎకరాలు ఇమ్మంటే ఇస్తారా? ఇప్పుడు భరత్ గారు మీకు ఒక ఆలోచన ఉంది, ఆ సోదరి ఒక చెప్పింది, సార్ మూగ జీవాలు వన్య ప్రాణాలు ఉన్నాయి కదా, మరి దాన్ని ఎట్లా చేస్తారన్నారు. ఒక ఎక్స్ ఇంకొక ఆయన ఉంటాడు, ఆయనకు ప్రపోజల్ ఉంటది. వీటన్నిటి కన్సాలిడేట్ చేద్దాం. సార్ ఒక్క మాట దయాకర్ గారు, 30 సెకండ్ అమ్మా. దయాకర్ గారు మీరు చాలా డెమోక్రాటిక్ గా మాట్లాడుతున్నారు. ఆ డెమోక్రాటిక్ స్పిరిట్ మీ రేవంత్ రెడ్డి గారికి ఎందుకు మిస్ అయింది? ఎవరిని అడిగి చెట్లను కొట్టేసిండు రేవంత్ రెడ్డి? హరగోపాల్ అడిగి కొట్టేసిండా? బంగ్యా నాయక్ అడిగి కొట్టేసిండా? లేకపోతే ప్రో వైస్ ఛాన్సలర్ నరసింహారెడ్డి అడిగి కొట్టేసిండా? కొట్టేసే మంచి ప్రశ్న. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పింది నేనా మీరా? అయితే మార్పు అంటే బుల్డోజర్ల పంపే మార్పు. 2009లో బుల్డోజర్ల పంపే మార్పు. ఇప్పుడు ఐఎస్బి ఉంది, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ క్యాంపస్, లొకేటెడ్ ఇన్ సెంటర్ ఆఫ్ ద సిటీ గచ్చిబౌలి, హైదరాబాద్. సో ఇది ఆల్మోస్ట్ 260 acres లో ఉంది. మరి సైమల్టేనియస్లీ ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేస్తూ క్యాంపస్ రన్ అవుతుంది కదా, అలా చేయొచ్చని విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పుకుంటారు. హూ షుడ్ డిసైడ్ దట్? మీరు డిసైడ్ చేసి హూ షుడ్ డిసైడ్ ఇట్? మీ దగ్గర నేను 400 ఎకరాలు తీసుకున్నాను. నేను ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఆ పర్పస్ ఐ హావ్ ఎక్వైర్డ్ ద ల్యాండ్ అండ్ ఐ హావ్ గివెన్ ఇట్ టు భరత్. నేను భరత్ కి ఇచ్చిన. భరత్ గారు దాన్ని కట్టలేదు. మళ్ళా ఆ భూమి నా దగ్గరకు వచ్చిన తర్వాత
రాహుల్ గాంధీ గారి స్వదస్తూరితో రాయబడ్డ 2013 చట్టం ప్రకారంగా ఆ భూమి మీకు రావాలా, అది హెచ్సికి పోవాలా? కానీ ఇక్కడ ఒక హెచ్సి హ్యాస్ టు డిసైడ్ వెదర్ ఎవరికి పోవాలని హెచ్సి డిసైడ్ చేస్తుంది. డిప్యూటీ సీఎం ప్రెస్ కాన్ఫరెన్స్ ఏంటంటే అసలు హెచ్సి ఇన్ని సంవత్సరాలు ఎక్కడ పోయింది, 20 సంవత్సరాలు వాళ్ళు కోర్టులో ఎందుకు లేరు, హైకోర్టులో సుప్రీం కోర్టులో వాళ్ళు ఎందుకు ఫైట్ చేయలేదు? So therefore you become a predator. నేను అడుగుతున్నా Therefore Batti Vikramarka becomes a predator or what? వాళ్ళు ఎందుకు దీనిలో జోక్యం Therefore చేసుకోలేదు? Batti Vikramarka will become a predator of forcibly acquiring the land. అదే ఎందుకు నేను రాలేదు? ఒకవేళ యూనివర్సిటీగా నేను తప్పు చేసినట్టయితే నేనేదో నాకు ఇందిరాగాంధీ లాంటి మహాతల్లి ఇచ్చినట్టు ఒక భూమి 2300 ఎకరాలని చెప్పి నాకు ఇచ్చిందని చెప్పి జస్ట్ బికాస్ ఆఫ్ మై ఇగ్నోరెన్స్ యూ వాంట్ టు టేక్ అవే గ్రాబ్ మై ల్యాండ్. చెప్పండి దయాకర్ గారు జవాబు. ఇక్కడ నేను ఒకటి చెప్తాను, చెప్పండి దయాకర్ గారు. Yes. నవ్వొద్దు. భరత్ గారు గవర్నమెంట్, నేను అక్కడ ప్రైవేట్ వ్యక్తిని, ఈ మా మధ్యన పంచాయతీ ఉన్నది, మీరు హెచ్సియు ఎవరు శ్రవణ్ గారు, నేను భరత్ గారు కొట్లాడుకుంటే భరత్ గారు గెలిచిండ్రు. ఇప్పుడు నాకు ఇయని శ్రవణ్ గారు వస్తుండగా మన ముగ్గురము ఇండివిజువల్స్ అయితే హెచ్సి ఒక ఇండివిజువల్ వ్యవస్థ అయితే, లేకపోతే రేవంత్ రెడ్డి ఒక ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించిన కొట్లాడితే వాళ్ళ ఏమైనా చేసుకునే సంబంధం లేదు. ఇది చట్ట ప్రకారంగా జరిగినటువంటి ఒక ప్రక్రియ. దీంట్లో allow me to complete please, because you are an advocate of Rahul Gandhi. Don't defy Rahul Gandhi please. Just to appease Revanth Reddy, don't defy Rahul Gandhi. నేను రాహుల్ గాంధీ స్పిరిట్ తోటే మాట్లాడుతున్నా. రాహుల్ గాంధీ చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా భూసేకరణ జరిగిన తర్వాత, ఏ పర్పస్ కోసం సేకరణ చేసిన తర్వాత అది ఫుల్ఫిల్ కాకపోతే ఆ భూమి వెనక్కి పోవాలని చెప్పని రాహుల్ గాంధీ చెప్పిండు. అది మీరు పాటిస్తారా? నేనేమంటున్నా, ఇక్కడికి మీరు మంచి పాయింట్ పాటిస్తారా? పార్టీరా? మీరేదైతే ఇంగ్లీష్ ఇస్తా అన్నారో అది నాకు ఇవ్వలే, మీరు టీఐఎఫ్ఆర్ కి ఇచ్చిండ్రు. మంచి ప్రశ్న సమాధానం. ఒక్క నిమిషం, మన హరగోపాల్ గారి గురించి మాట్లాడే ఇప్పటి వరకు హరగోపాల్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్.